హాయ్ ఫ్రెండ్స్, ఇగో కాళేశ్వరం అయితే మనం వచ్చేసినాం. జర ఒడ్డుకే నీళ్ళు అవుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది, ట్రాఫిక్ విషయంలో అయితే ఇబ్బంది ఏం లేదు. ఇక ఒడ్డు మీద అమ్మవారి విగ్రహాలు, ఇలాంటి మంచి మంచి చూడదగ్గర విషయాలు అయితే ఉన్నాయి. మాకైతే ఇక్కడ మస్తు హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇక చూడండి, జర నార్మల్గానే ఉంది. ఎటోళ్ళు అటు డివైడ్ అయిపోవట్లా, ట్రాఫిక్ ఏమి ఇబ్బంది అనిపించట్లేదు. ఇక మనకు వెహికల్స్ కూడా ఒడ్డు వరకు కొన్ని ఫ్రీ బస్సులు ఉన్నాయి. మన కార్లు కూడా ఇక్కడ వరకు వస్తున్నాయి. మేమైతే ఈరోజు ఫస్ట్ రోజు వచ్చినాం. ఇంకో 2 డేస్ వద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ ఈవినింగ్ 6:30కి ఆరతి ఇవ్వడం జరుగుతుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది నేనైతే చూడు ఇక్కడ సెల్ఫీ తీసుకుంటున్నా, వాయిస్ ఇద్దామంటే ఇక్కడ. ఇక మాకైతే చెన్నూరు మంచిర్యాల జిల్లా నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది, దగ్గరనే. ఇక్కడ నుంచైనా బస్సులు ఉన్నాయి, మంచిర్యాల, కర్నూలు, హైదరాబాద్. ఇక్కడ నుంచైనా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. అన్ని విషయాలలో లాడ్జింగ్లు ఉన్నాయి, ఆ తిండి విషయంలో కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇక మాకైతే ఇక్కడ ఇప్పుడే వెళ్తున్నాం గోదావరి నీళ్ళ దగ్గరికి. మా పిల్లలు వెనుక ఇక మొత్తానికైతే ఇక్కడ వరకు వచ్చినాం. ఇప్పుడైతే ఇక తిరుపతి స్వామి చూసినట్టు ఎంత హ్యాపీగా ఉన్నదో దగ్గరికి వచ్చేసరికి. ఇక కొబ్బరికాయలు పిల్లలు అయితే మేము ఇక స్నానం చేస్తున్నా ఈ దగ్గర నుండి దగ్గర. ఇక మా పిల్లలు మేము అందరం హ్యాపీగా, వాటర్ కూడా ఏమి ఇబ్బంది లేదు. సైడ్లో అందరు ఉన్నారు, వాళ్ళు సెక్యూరిటీ అందరూ ఈతగాలు చూసుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా జాలి వేసిన కంచ లోబడిని పోకుండా. ఇక్కడ త్రివేణి సంఘం అంటే గోదావరి, ప్రణయిత, సరస్వతి నది కలుస్తుంది. ఈ 3 కలిసిన కానీ మేము స్నానం చేస్తున్నాం. ఇక్కడే పుష్కరం స్టార్ట్ చేశారు. ఇక్కడైతే అయ్యగారు వచ్చిండు, మాకు పూజ చేస్తుండు చక్కగా. జంట పూజలు కానీ అన్ని పూజలు చేస్తున్నాడు. ఇక మాకు ఇక్కడ పక్క పంటి ఆంధ్ర వాళ్ళు కూడా పరిచయం అయ్యారు. చాలా రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తుండే. ఎందుకు కాళేశ్వరం అంటే కాశీతో సమానం కదా. ఇది ఇక్కడ రావడం చాలా అదృష్టం. మన ఇంత దగ్గర ఉండి రాలేకపోతున్నాం. రాని వారు కూడా రండి, బస్ సౌకర్యం అన్నీ ఉన్నాయి. మాకైతే ఇక్కడ జర హ్యాపీగానే ఉంది. చూడండి, పూజ అవుతుంది. మరి పూజ విందాం. హాయ్ ఫ్రెండ్స్, మనకైతే పూజ కూడా అయిపోయింది. ఇక పిల్లలతో ఇట్లా సరదాగా టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. మరి సరే ఫ్రెండ్స్, మీరైతే చూడండి. ఇక మా వాళ్ళందరూ రెడీగానే ఉన్నారు ఇక వేయడానికి. ఎండ కూడా అయింది కొంచెం. సరే, మళ్ళీ నెక్స్ట్ వారం వచ్చినప్పుడు ఇంకా మంచి ఫుల్ వీడియో పెడతా, గంగా ఆరతితో సహా. చూద్దాం. మరి ఇప్పుడు స్నానం అయితే కంప్లీట్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, మరి లైక్ చేసుకోండి, జర సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ వారం చూద్దాం.